ఓటేసేందుకు స్వస్థలాలకు వచ్చిన వారంతా తిరుగు పయనమయ్యారు. సెలవులు ముగియడంతో కుటుంబ సభ్యులతో సహా బస్సులు రైళ్లలో ఉద్యోగం చేసే ప్రాంతాలకు తరలి వెళ్లారు. తిరుగు పయనమైన వారితో ఆదివారం బస్టాండ్లు రైల్వే స్టేషన్లో కిటకిటలాడాయి. రద్దీకి అనుగుణంగా ఆర్టీసీ రైల్వే శాఖ ఏర్పాట్లు చేశాయి. ఏప్రిల్ 11న రాష్ట్రంలో జరిగిన పోలింగ్లో పాల్గొనేందుకు ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు గతంలో ఎన్నడూ లేని రీతిలో సొంతూళ్లకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ నెల 9వ తేదీ నుంచే రాకపోకలు ప్రారంభం కాగా 11 వరకు కొనసాగాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. లక్షలాదిగా తరలివచ్చిన జనం గురువారం పోలింగ్లో పాల్గొన్నారు. రెండో శనివారం, ఆదివారం కలిసి రావడంతో శుక్రవారం ఒక్కరోజు సెలవు పెట్టుకుని సొంతూళ్లలోనే ఉండిపోయారు. ఆదివారం శ్రీరామనవమి పండుగను ఘనంగా చేసుకుని సాయంత్రం నుంచి తిరుగు పయనమయ్యారు. అలా వెళ్లేవారితో ప్రయాణ ప్రాంగణాలు సందడిగా మారాయి. ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాలతో పాటు ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో జనం విజయవాడ చేరుకున్నారు. తమ ప్రాంతాల నుంచి నేరుగా వెళ్లే బస్సులు ఎక్కువగా లేకపోవడంతో విజయవాడకు వచ్చి గమ్యస్థానాలకు బయలుదేరి వెళ్లారు. విజయవాడ నుంచి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వెళ్లే రెగ్యులర్ సర్వీసుల్లో సీట్లు నిండిపోగా రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా బస్సులను ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత 11వ తారీఖు నుంచి కూడా తిరుగు ప్రయాణం అవుతూనే ఉన్నారు. 11వ తారీఖు సుమారుగా 90 బస్సులు పిఎన్బిఎస్ నుంచి ఆపరేట్ చేయడం జరిగింది. శుక్రవారము, శనివారము కూడా 120 బస్సుల దాకా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వెళ్ళినాయి. 150 బస్సులు ప్లాన్ చేశాము. ఇంకా ట్రాఫిక్ ఉంటే మా దగ్గర బస్సులు అయితే రెడీగా పెట్టుకున్నాము. సో లాస్ట్ మనిషి దాకా మేము క్లియర్ చేస్తాం. మా ఆఫీసర్లు రౌండ్ ది క్లాక్ బస్ స్టేషన్లో, అన్ని బస్ స్టేషన్లో జిల్లాలో ఉండి ప్రయాణికులు క్లియర్ చేస్తున్నారు. బెంగళూరు 12 బస్సులు వెళ్ళాయండి. అలాగే చెన్నై ఒక 15 బస్సులు అడిషనల్గా పంపించాము. అలాగే హైదరాబాద్కి ఒక 136 బస్సులు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకి హైదరాబాద్కి ఒక 25 బస్సుల దాకా వెళ్ళినాయి. ఎక్కువ నైట్ రాత్రి 10 తర్వాత ఎక్కువ మంది వెళ్తారు. ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి బయలుదేరి హైదరాబాద్ ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు. సో వీళ్ళందరికీ కూడా మనం సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ బస్సెస్ బస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. ఎవరు వచ్చినా కూడా లాస్ట్ పర్సన్ దాకా వీ కెన్ ప్రొవైడ్ సీట్ అండి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకి ఆర్టీసీ 492 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసింది. ఈ బస్సుల్లో రిజర్వేషన్ చేసుకునే సదుపాయము కల్పించారు. ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు ఛార్జ్ వసూలు చేయడంతో వీలైనంత వరకు రైళ్లలో వెళ్లేందుకు ఆసక్తి చూపారు. ఆదివారం రాత్రి ఎక్కువ మంది తిరుగు పయనమవుతారని అంచనా వేసిన రైల్వే శాఖ కూడా అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఆర్టీసీ, రైల్వేల్లో సీట్లు దొరకని వారు ప్రైవేటును ఆశ్రయించడంతో ఇదే అదనుగా ట్రావెల్ సంస్థలు ఛార్జీలను రెట్టింపు చేశాయని జనం వాపోయారు.